హరీష్ రావు బండారం బయటపడేసరికి కొత్త కథలు మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు కాళేశ్వరం కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. జడ్జిమెంట్ తెల్లారి అప్పీల్కి పోతారు. జడ్జిమెంట్లో మీకు వ్యతిరేకం వస్తే అప్పీల్కి పోతారు. అంటే వ్యతిరేకం వస్తుందని తెలిసిపోయినట్ట, లేకపోతే రహస్యం బయటపడ్డది కాబట్టి ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొత్త కథలు చెప్తున్నావు. సరే చూద్దాం రేపు ఏమొస్తుంది, మీరు ఏం చేస్తారు, మీరు పోయిన టీం ఎందుకు పోయినరు అనేది తెలిసిపోతుంది. కానీ ఒకవైపు ఏమో కేసీఆర్ ఇక్కడ బహిరంగ సభ పేరు మీద డ్రామాలు మొదలు పెడితే, అటువైపు ఏమో మీరు మీ బీజేపీ కథలు మొదలు పెట్టిండ్రు. వాస్తవానికి అక్కడ నిపుణులతో కూడిన కమిటీ సందర్శించే రోజును గుర్తుపెట్టుకొని జీవన్ రెడ్డి జాయినింగ్ మీటింగ్ పెట్టింది వాస్తవం కాదా? ఎవరికి చెప్తావు కథలు? ఇలా కేసీఆర్ను లేపేందుకు, కట్టెలు పెట్టి లేపేందుకు ఏం మాటలు మాట్లాడుతున్నావు కదా. మొత్తం కేసీఆర్ రేంజ్ ఇది, కేసీఆర్ రేంజ్ అది. కేసీఆర్ రేంజ్ ఫామ్ హౌస్ రేంజ్ 2.5 సంవత్సరాల్లో 3 సార్లు బయటకు వచ్చిన రేంజ్. తన రాజకీయ జీవితం ప్రమాదంలో పడ్డప్పుడు బయటకు వచ్చే రేంజ్. ఆ రేంజ్ని తన్నే కదా ఈరోజు అధికారంలోకి వచ్చింది. మళ్ళీ బయటకు వెళ్తుండా పోయి నువ్వు కూడా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు. కానీ రేపు నువ్వు సిద్దిపేట చూసుకొని నువ్వు గెలుస్తావేమో. నిన్ను కూడా గెలువనిచ్చే ప్రసక్తి తెలంగాణ ప్రజలు లేదని చెప్తున్నారు. కేవలం నీ రాజకీయ ఉనికి కోసం బీజేపీకి పోవడానికి నువ్వు నిజంగా నీకు దమ్ముంటే నేను 2029 వరకు కూడా నేను బీఆర్ఎస్లోనే ఉంటా అని చెప్పగలుగుతావా? ఆ దమ్ముందా నీకు? పోయింది బయటపడేసరికి, సీక్రెట్ బయటపడేసరికి మామను పొగిడే ప్రభుత్వం పెద్ద ఫోజులు పెట్టే ప్రయత్నం చేస్తున్నది తప్పితే ఇంకొకటి లేదు. మీ మామకు చేత కాకనే ఇంట్లో వండుకుంటు బ్రదర్. మీరు ఏం చేసినా లేవడు ఆయన. మీరు ఎన్ని కట్టెలు పెట్టినా లేచే ప్రసక్తే లేదు. రాసుకోండి. ఇలా ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడతలేదండి. అసలు మీకే స్థాయి ఉందని మీరు ఏదన్నా స్థాయిలో మాట్లాడుతురుగా. చిల్లర గాళ్ళ కంటే ఎక్కువ మారిపోయింది. నువ్వు చెప్తున్నావు కదా, నాది శిలాఫలకాల మీద పేరు ఉంది. శిలాఫలకాల మీద పేర్లు ఉంటాయి, ఫైల్స్ మీద కూడా సంతకాలు ఉంటాయి. చేసిందంతా కేసీఆర్ అనేది ఉన్నదంతా చెప్పింది కదా. నువ్వు కూడా పోయి చెప్పింది అదే కదా. ఇంకా ఎందుకు బుకాయింపు? ఫస్ట్ నువ్వు ఉంటావో ఉండవో అది తేల్చుకో. కానీ మీ బామ్మార్దికి నిన్ననే జ్వరం వస్తుంది, ఒళ్ళు బాగుండదు. నీకేమో నిన్ననే ఢిల్లీ పని పడుతుంది. నీకు తెలియదా జీవన్ రెడ్డి సభలో నేను ఉండాలని? ఎందుకు ఉండలేకపోయాను? ఆయన రావడం ఇష్టం లేకనే కదా. కాబట్టి కేసీఆర్ ఒక్కడే ఉంటాడో మనం మాట్లాడకుండా పోతే ఎట్లా? మనం ఉత్సవ విగ్రహాలు లెక్క ఉంటామేమో అని చెప్పేసి ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకొని నీ సీక్రెట్ ప్లాన్ ఇలా ఢిల్లీలో చేసుకున్న పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి అనే ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి అయిందంటే కఠోర శ్రమ ఉన్నది. మీరు తెలంగాణను బకాసురులాగా, ఇంకా భూబకాసురులుగా మారి పాపాలన్నీ చేసి మిమ్మల్ని ప్రజలు తీసి బండకేసి కొట్టినా ఇప్పటివరకు ఇంకా మీకు ఏం జరుగుతుందో అర్థం కాక మైండ్ బ్లాంక్ అయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఎస్, డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఉంటాడు, రేవంత్ రెడ్డి గెలుస్తాడు, కేసీఆర్ బీజేపీకి పోతాడు. రాసి పెట్టుకోయి. కేసీఆర్ బీజేపీతో పోవడానికి, లేదంటే కేసీఆర్ రాకుంటే నువ్వైనా బీజేపీతో పోవడానికి ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఈరోజు మేము చెప్పే ఆరోపణ కావచ్చు, రేపటి వాస్తవం. కాబట్టి చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఏదో కేసులు ఉన్నాయి ఆయన మీద, ఇవి ఉన్నాయి, ఇక నువ్వెన్ని దొంగతనాల కేసులు నీకు తెలియదు. నువ్వు ఎదుర్కొంటున్నావు కదా. నీ దొంగతనాల చిట్ట అంతా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే కాదు, మొత్తం తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి చేసింది అనేది. కాబట్టి ఇవన్నీ పనికిరాని మాటలు బంద్ చేసి ఇలా మీ బతుకేందో తెలంగాణలో ఫస్ట్ అది తేల్చుకోండి. లేదంటే మీ మరదలు గారు చెప్పే, కవిత గారు చెప్పే ప్రశ్నలకు కనీసం సమాధానం చెప్పే ప్రయత్నం చేయి. ఊకనే వెకిలి మాటలు, చిల్లర చేష్టలు చేస్తే తస్మాత్ జాగ్రత్త, బాగుండదని చెప్పి హెచ్చరిస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.